గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిట్టమూరు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 3,20,00,000 రూపాయలతో గూడలి స్వర్ణముఖి నది నుండి 6 కిలోమీటర్లు పొడవున తార్ రోడ్డు పనులకు మెట్టు గ్రామాలను శంకుస్థాపన చేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కార్మికులతో కలిసి చీపురు పట్టి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. చిట్టమూరు ఎంపీటీఓ కార్యాలయం నందు జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ప్రజల సమస్యలు తీర్చాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిట్టమూరు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 3,20,00,000 రూపాయలతో గూడలి స్వర్ణముఖి నది నుండి 6 కిలోమీటర్లు పొడవున తార్ రోడ్డు పనులకు మెట్టు గ్రామాలను శంకుస్థాపన చేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కార్మికులతో కలిసి చీపురు పట్టి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. చిట్టమూరు ఎంపీటీఓ కార్యాలయం నందు జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ప్రజల సమస్యలు తీర్చాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లో ఒక్క కట్టను మట్టి కూడా ఈ మెట్రో వేసిన దాఖలాలు లేవు. గతంలో సర్పంచ్ గా నరేష్ గారు ఉన్నప్పుడు చాలా రోడ్లు వేసాం. నర్జనవాడ కానీ అర్జునవాడ కానీ అన్ని వేసాం. సరే ఏదో ఎలక్షన్స్ మా తప్పిదమో ఎవరు తప్పిదమో దూరం అయ్యాడు. దానికి కూడా బాధగానే ఉంది. దాంట్లో రెండో మాట్లేదు. ఏమైనప్పటికీ ఈరోజు మాకు ఒక గోచరంగా ఈరోజు ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనటువంటి రోడ్డు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యంగా మెట్టు గ్రామస్తులు అయితే అనేక ఇబ్బందులు పడేటువంటి కార్యక్రమం. అలాగే విద్యానగర్ నుంచి రావాలన్నా ఇటు నాయుడుపేట సూర్యాపేట పోవాలన్నా కానీ ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి కార్యక్రమం. చాలాసార్లు చాలా మంది కూడా ఫోన్లు చేశారు నాకు, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఆడవాడు వేస్తున్నారు, అసలు మెయిన్ రోడ్డు ఇది రేగిపోయి చెట్ల మీద అని చెప్పి అందరూ కూడా నన్ను అడిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మా ఈ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్ని ఈ టైంలో దాదాపు 3,20,00,000 అంటే మన నియోజకవర్గంలో గూడలి స్వర్ణముఖి రోడ్ నుంచి గుణపాడు వరకు 6 కిలోమీటర్లు, అలాగే ఓజిన్ నుంచి గొల్లపల్లి వరకు 3 కిలోమీటర్లు, అంటే ఇది సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఈ రెండు కలిపి 3,20,00,000కి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారిద్దరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇది ఇక్కడే కాదు, విజయనగర్లో కూడా ఆ కాలేజ్ ఎదురుగా కానివ్వండి, ఆ బస్ స్టాండ్ దగ్గర కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు కూడా. అది కూడా ఒక 10 రోజుల్లో కూడా సీసీ రోడ్డు స్టార్ట్ చేస్తామని కూడా మా ఈ గారు చెప్పారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గతంలో ఇప్పుడు కూడా ఈ యొక్క మండలంలో దాదాపు CMRF కింద 86 మందికి 50 లక్షల రూపాయలు తెచ్చిచ్చాం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అలాగే సీసీ రోడ్లు 118 వేసాం, అంటే 10 కోట్లకి సీసీ రోడ్లు వేసాం ఈ మండలంలో. అలాగే మీ మెట్లో నేను గెలిచిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఎంత చేశానో మీకే తెలుసు. ఇప్పుడు కూడా 20 లక్షలతో సీసీ రోడ్లు వేయించాను. మొన్న వచ్చినప్పుడు నీళ్లు రావట్లేదని చెప్తే అక్కడ 9 లక్షలు పెట్టి ఆ వాటర్ స్కీమ్ కూడా శాంక్షన్ చేయించాను. టెండర్ కూడా అయిపోయినట్టుంది. అది కూడా త్వరలో మీకు నీళ్లు వచ్చే కార్యక్రమం కూడా మీ అందరికీ నేను ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే RWS కింద 59 పనులు చేశాం, అంటే 2,40,00,000తో ఈ మండలంలో చేశాం. అలాగే ఇరిగేషన్ కింద 80 పనులు చేశాం, 4,20,00,000 రూపాయలతో పనులు చేశాం. అలాగే JJM కింద 5 పనులు చేశాం, 1,93 లక్షలతో చేశాం. అలాగే DIU పనుల కింద 12,30,00,000 రూపాయల పనులు ఇక్కడ చేశామని చెప్పి కూడా చెప్పేదానికి చాలా ఆనందం ఉంది. అలాగే పబ్లిక్ హెల్త్ యూనిట్ 50 లక్షలతో కూడా ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ 22 నెలల్లో దాదాపు 35 కోట్ల పనులు ఒక చిట్టమూరు మండలంలో చేసినందుకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పేది ఒకటే, పేదవాళ్ళందరూ కూడా అమ్మా మీకు పనిచేసిన వాళ్ళకి ఓటేసి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక పని మీకు చేయలా, ఒక రోడ్డు వేయలా, మెయిన్ రోడ్డు వేయలా, ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి కూడా లేదు. మేము అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే చేశా ఇక్కడ వర్కులన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాం. మేము చేస్తున్నాం దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా.
ఎందుకంటే పనిచేసే వాళ్ళకి మీరు కోటేయండి. అట్లా లేకుండా మీరేదో అంతా ఉండేదే మా పేదవాళ్ళందరూ అంత గొప్ప వాళ్ళు లేరు, అంత పేదవాళ్ళే. అందరికి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, గతంలో నేను పోటీ చేసినప్పుడు నాకు వచ్చింది 100 ఇక్కడ. ఎంత అన్యాయం ఉంటుంది, అన్యాయం. అయినప్పటికీ నేనే పనులు చేశా. ఇంకే ఎమ్మెల్యే చేశాడా మీకు పనులు చెప్పండి? ఇంకే ఎమ్మెల్యే అయినా మీ మెట్టుకు పని చేశాడా? ఎవరు చేసిన పరిస్థితి. ఇదే సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నేను పనిచేసి ఇప్పుడు కూడా ఇదే సునీల్ కుమార్ పని చేస్తున్నాడు. మీ ఏదంటే లోకల్ ఎలక్షన్ వచ్చినప్పటికీ మీ ఇష్టం, అది నేను దాని గురించి నేను మాట్లాడలేను మీ గురించి. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు పని చేస్తున్నారు, మన ఊరు ఎవరు హయాంలో రోడ్లు వేసారనేటువంటి మాటలు మర్చిపోవద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము కూడా ఇలాంటి పేదలను ఇచ్చే దగ్గర పనులు చేయాలంటే మాకు కూడా ఉత్సాహం కావాలా. నేను పనులు చేసి మీ రోడ్లు అయిపోతే మళ్ళీ చేయాలని నాకు కూడా బాధకుంటుంది. కాబట్టి నేను మళ్ళీ తెలియజేస్తున్నామ్మా, మెట్టు పంచాయతీని ఖచ్చితంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, పేదవాళ్ళందరూ కూడా మనకి తగాదాలు వద్దు, తగ్గులు వేసుకోవద్దు. మా నాయకులకు కూడా తెలియజేస్తున్నాను. శాంతియుత వాతావరణాన్ని ఉండే విధంగా మెట్లో ఉండాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి మనందరినీ కోరుకుంటున్నాను. మనకు వద్దు తగులు కేసులు అవన్నీ వద్దు మనకి. కాబట్టి ఉండేది పేదవాళ్ళు, బలియేది పేదవాళ్ళు. మధ్యలో గొప్పవాళ్ళు ఎవరు బలి కాదు, మధ్యలో బలియేది పేద ప్రజలు. కాబట్టి ఆ పరిస్థితి పోవద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, దీంట్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి సమస్యల్లో చాలా వరకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గూడూరు నియోజకవర్గంలో మొత్తం అన్ని మండలాల కన్నా చిట్టమూరు మండలంలో సమస్యల పరిష్కారంలో మా ఎంఆర్ఓ గారు అలాగే మా ఎండిఓ గారు ఇతర అధికారులు ఉన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే అవి చేస్తేనే పేదవాళ్ళ మందరికి వస్తారు, చేయకుండా ఊరికే ఉత్తేహారం చేసి ఎవరు రారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మా గూడూరు నియోజకవర్గం ఎంఆర్ఓలందరూ కూడా మా చిట్టమూరు ఎంఆర్ఓని ఆదేశంగా తీసుకోమని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే బ్రహ్మాండంగా ఈరోజు చేస్తున్నారు. అలాగే ఇక్కడ చిట్టమూరులో లా అండ్ ఆర్డర్ కూడా బ్రహ్మాండంగా మా ఎస్ఐ గారు చేస్తున్నారు. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే పేదవాళ్ళు పోతే స్పందించడం అధికారులు నా చిట్టమూరులో దొరికినందుకు సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో ఈ ప్రజా దర్బారు మా మనోజ్ రెడ్డి గారి ఊరిలో ఎవరిది పెళ్ళకూరులో ఏర్పాటు చేశాం. అక్కడ ఇచ్చినటువంటి దాదాపు 53 అర్జీలు వచ్చాయి. అక్కడ 53 అర్జీలు కూడా పూర్తిగా పరిష్కారమైన విషయాన్ని కూడా ఈరోజు చెప్పారు. అంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ కాదు, ఇది మాకు సీఎం గారి ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ అని నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చిట్టమూరు మండలంలో వాటర్ ప్రాబ్లం కొద్దిగా బాగా ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇప్పుడే మా బీజేపీ నాయకులు కూడా వాటర్ ప్రాబ్లం మీద ఇష్యూ చెప్పారు దరఖాస్తులో. అలాగే మా శివన్న మా స్టేట్ నాయకుడు మా శివగౌడరెడ్డి గారు కూడా చెప్పారు. కుక్కిపాలెం ఆల్రెడీ కుక్కిపాలెంలో అయితే నేను డబ్బులు శాంక్షన్ ఇచ్చా, అది అక్కడ వాళ్ళు మాట్లాడుకొని చేయాలా, నాకే సంబంధం లేదు కుక్కిపాడు విషయం. అట్లాగే దరఖాస్తు విషయంకి వస్తే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ బావి తోగించమన్నారు, నేను డబ్బులు ఇచ్చేదానికి. కానీ అప్పుడు అక్కడ వాళ్ళు ఆ డబ్బుల్ని అక్కడ సిమెంట్ రోడ్డుకి డైవర్ట్ చేసుకున్నారు. అంతేకాని నాదేది తప్పులేదు. మళ్ళీ ఇప్పుడు చెప్పారు, అది నేనే పర్సనల్గా మా బీజేపీ నాయకులు మా శరత్తు అలాగే అన్న పెద్ద ఆయన కోరిక మేరకు ఒకరోజు దరఖాస్తుకి వెళ్తాం. అలాగే మా లోకల్ నాయకుడు మా రాజేష్ గారు ఉన్నారు, ఆయన కూడా తీసుకెళ్ళి పట్టణాధ్యక్షుడు మా నియోజకవర్గ మా చిట్టమూరు అధ్యక్షుని యొక్క నాయకత్వంలో పోయి చూస్తాము. చూసి ఏం కావాలో ఎంత కావాలో ఏం చేయాలో కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇందులో చెప్తున్నానంటే ఇబ్బంది నీళ్ళు అంటే నిత్యం తాగేటువంటి నీళ్లు, ఆ నీళ్లు రాకుండా ఉంటే ఎంత ఇబ్బంది పడతాడో పేదవాడు నాకు కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మా ఆర్డబ్ల్యూసీ అధికారులు వచ్చినారు, ఇక్కడ ఏఈ గారు మా డిఈ గారు, అవి పోయి చూసి ఖచ్చితంగా ఏం చేయగలుగుతామో అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మన ప్రజా దర్బారు పెట్టి ఊరికే మీతో ముచ్చట రాలా. నేను ఇప్పుడు టైం ఇంత అవుతున్నా కూడా భోజనం లేకుండా తిరుగుతూ ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మా నాయకుడు. కాబట్టి తిరుగుతున్నాం. గతంలో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గరికి వచ్చి ఇట్లా అర్జీలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరుండ్రు. అసలు గత గవర్నమెంట్లో అయితే నిల్లు, అసలుకి ఏమీ జరిగిన పరిస్థితి లేదు.
తట్టని మట్టి ఓడేసిన పరిస్థితి లేదు, ఒక్క కుళాయి వేసిన పరిస్థితి లేదు, ఒక్క చుక్క నీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా ఆర్డబ్ల్యూసీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 50 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు చేశాము ఈ చిట్టమూరు మండలంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మొత్తం మీద ఈ చిట్టమూరు మండలంలో 35 కోట్ల రూపాయల వర్కులు మేము చేసామని చెప్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్ కలిపి. అట్లాగే ఫంక్షన్స్ చాలా అర్జీలు వస్తున్నాయి, అవి త్వరలో క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఫంక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే చాలా దగ్గర సిమెంట్ రోడ్లు సైడ్ కలవలు కావాలని చెప్పి కూడా అర్జీలు వచ్చాయి, అవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసి ఫేజర్ మీదగా అంటే ఎప్పుడేం చేయాలా అన్ని నిధులు అందుబాటు బట్టి ఆ పనులు ఒక్కొక్కటి కూడా చేసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఈ యొక్క ప్రజా దర్బార్లకు వచ్చినటువంటి మా నాయకులందరికీ అలాగే అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆషామాషిగా తీసుకోవద్దు ఈ ప్రజా దర్బార్ని. పేద ప్రజలకి మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఎస్పెషల్లీ అధికారుల మీద ఉంది, ఎమ్మెల్యేగా నా పైన ఉంది. అలాగే మన పార్టీకి ఓట్లు వేసినటువంటి గెలిపించినటువంటి పేద ప్రజలకి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జవాబుదారితనంగా ఉండాలా. అట్లాగకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు సేవ వేయడం కాదు నాకు కావాల్సింది, మీరు గ్రామాల్లో తిరిగి పేద ప్రజల సమస్యలని పై అధికారుల దృష్టికి లోకల్ అధికారుల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అంతేకాని నా దగ్గరకు వచ్చి ఊరికే పూలమాలలు బొకేలు ఇస్తే కుదిరే కథ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మండలంలో బీజేపీ నాయకుల్ని జనసేన నాయకులను అందరూ కూడా సమన్వయం చేసుకొని పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.